క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు. కీర్తనలు 42వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నవి. నా ప్రాణమా, నీవు ఏల కృంగియున్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణయుంచుము. నా ప్రాణమా, నీవు ఏల కృంగియున్నావు, దేవుని యందు నిరీక్షణయుంచుము. ఈ మాటలు ఎవరు చెప్పగలరు? ఒక విశ్వాసి చెప్పగలడు. ఎప్పుడు చెప్పగలరు? విశ్వాసంలో అత్యున్నతమైన స్థాయికి చేరుకున్నప్పుడు మాత్రమే. విశ్వాసంలో అత్యున్నతమైన స్థాయి ఏమిటి? ఈ ప్రపంచంలో నేను, దేవుడు ఇద్దరం మాత్రమే ఉన్నాము, ఇంకెవ్వరూ లేరు అనుకున్నప్పుడు పూర్తిగా ఆయనపైనే ఆధారపడే స్థితి. అందుకే కీర్తనకారుడు ఇలా చెప్పగలుగుచున్నాడు. తన బాధలు చెప్పుకోవడానికి ఇంకెవ్వరూ కనిపించలేదు, అందుకే తనే తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఒంటరితనమా, సమస్యల సుడిగుండమా, చెలరేగే తుఫానా, ఆప్తులంతా దూరమైన పరిస్థితా, ఆధ్యాత్మిక, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ, మానసిక సమస్యల, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానముల, సమాధానం లేదనుకుంటున్న ప్రశ్నల, పరిష్కారం లేదనుకుంటున్న సమస్యల, గమ్యం తెలియని పయనమా? అయితే నీ ప్రతి పరిస్థితికి పరిష్కారం. నెంబర్ 1, నీలో నీవు తొందరపడొద్దు. బస్సులో ప్రయాణం చేస్తున్న నీవు ప్రమాదం ముందుందని నీలో నీవు కంగారు పడితే ఏమి ప్రయోజనం? ఆ బస్సు నడిపేది నీవు కాదు కదా, బస్సు డ్రైవర్ చేతిలో ఉంది. అలాగే నీ సమస్యల్లో నీవు కంగారు పడినా ఏమి ప్రయోజనం? నీ జీవితం యేసయ్య చేతిలో ఉన్నప్పుడు ఆయన్ని ప్రతి పరిస్థితి గుండా నడిపిస్తూ గమ్యం చేర్చుతాడు. నెంబర్ 2, దేవుని యందు నిరీక్షించు. ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసావేమో, ఇక ఇది నా జీవితంలో సాధ్యం కాదని. నీకు కాకపోవచ్చు, కానీ నీ దేవునికి సమస్తము సాధ్యమే. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. రోమా 4వ అధ్యాయం 18వ వచనంలో ఆ నిరీక్షణ అతనిని సిగ్గుపరచలేదు. నీవు నిరీక్షించగలిగితే ఆయన నిన్ను రక్షిస్తాడు. చివరిగా, శ్రమలలో దేవుని స్తుతించు. నీ సమస్యలు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా దేవుని స్తుతించు. ఆ స్తుతుల మధ్య సాతాను నిలవలేక పారిపోతాడు. సమస్యల సృష్టికర్త సాతాను పారిపోతుంటే నీ సమస్యలన్నీ వాడి వెంటే పరుగులు తీస్తాయి. ఇక శాంతి, సమాధానమే నీ దగ్గర మిగులుతుంది. ప్రయత్నించి చూడు, విజయం నీదే. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్.